మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారికి కూడా ఇటు వృత్తిపరంగా అటు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలుంటాయి. అయితే కొందరు ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక పనిచేస్తున్న సమయంలో వ్యక్తిగత సమస్యలు గుర్తొచ్చి లేదంటే ఎవరైనా గట్టిగా మందలించినప్పుడు వెంటనే ఏడ్చేస్తుంటారు. అలాగే వృత్తిపరమైన విషయాలు ఇంటి దాకా తీసుకెళ్లి అక్కడ కూడా తమకి ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. కానీ ఇలా సహోద్యోగుల ముందు పై అధికారుల ముందు ఏడవటం వల్ల వారికి మీరు చులకనయ్యే అవకాశం ఉంది. కాబట్టి సమస్య ఏదైనా మన మనసులో ఉండే బాధను ఏడుపును అదుపులో ఉంచుకుని దాని ప్రభావం చేసే పనిపై పడకుండా చూసుకోవడం ఉత్తమం. మరీ అంతలా బాధ అనిపిస్తే మీకు కాస్త క్లోజ్గా ఉన్న ఉద్యోగులతో లేదంటే మీ కుటుంబ సభ్యులతో పంచుకొని దాని పరిష్కారం కోసం వారి సహాయం తీసుకోవడంలో తప్పు లేదని గుర్తుంచుకోండి. ఆఫీస్ అన్నాక అందరూ ఉద్యోగులు ఒకే రకంగా పనిచేయాలని, అందరి ఆలోచనలు ఒకే తరహాలో ఉండాలని రూలేం లేదు. కొందరికి పని విషయంలో మంచి మంచి ఆలోచనలు రావచ్చు. దాంతో వారు పై అధికారుల మెప్పు పొందొచ్చు. మరికొందరు తటస్థంగానే ఉండొచ్చు. అయితే ఇలా సహోద్యోగులపై పొగడ్తల వర్షం కురిపించినప్పుడు కొందరు ఉద్యోగులు వారిపై అసూయ పడుతుంటారు. అబ్బా, ఆ మాత్రం పనికి అంత పొగడాలా, మేం చేయలేమా ఏంటి, ఆ పాటి పని అంటూ వారిపై ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటుంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల ఇతరులకు మీపై చెడు అభిప్రాయం కలగడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు.